హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఏం చేస్తున్నారు? సో చలికాలం వచ్చేసింది, చల్లగా ఉంటుంది క్లైమేట్. ఇంట్లో ఏదైనా వేడివేడిగా చేసుకోవాలని అనిపించి సాయంత్రం నేను చేసుకున్నటువంటి సింపుల్ పాస్తా రెసిపీ అండి. ఇది వచ్చేసి దిశానో వాళ్ళది పాస్తా లిషియస్ అని, మనకి 100% దురుమ్ వీట్తో చేసినటువంటి సేమోలినా పాస్తా అనమాట. మనకి దీంట్లో ఎటువంటి కొలెస్ట్రాల్ కానీ ట్రాన్స్ ఫ్యాట్ కానీ ఏముండదండి. మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కూడా వీళ్ళు ఏమి యాడ్ చేయరు. కాబట్టి హ్యాపీగా మన కోసమైనా, పిల్లలు ఏమైనా స్నాక్స్ టైంలో వేడివేడిగా చేసి పెట్టమన్నా, ఈవెన్ డిన్నర్ కూడా నేను కావాల్సిన వెజిటేబుల్స్ వేసి దీంతో చేస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే సింపుల్గా అయితే చేసుకున్నాను. మంచి టెక్స్చర్ అండ్ చూడడానికి కూడా మంచి స్విరల్ డిజైన్ లాగా చూడడానికి భలే ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు చేసేస్తే. సో సింపుల్గా కొంచెం ఒక చిన్న కప్ తీసుకున్నాను అంతే. దీంట్లో కొంచెం వాటర్ తీసుకొని కాస్త ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి మనం ఈ పాస్తా వేసేసి ఒక 6-7 నిమిషాలు. కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి అవి నాకు మరీ స్టిఫ్నెస్ నచ్చదు, సాఫ్ట్గా అవితేనే బాగుంటుంది. అందుకని చెప్పేసి ఒక 6-7 నిమిషాల పాటు మరిగిన తర్వాత 6-7 నిమిషాలు మరిగించుకున్నాను. దానివల్ల అది పాస్తా అనేది మెత్తబడుతుంది. చెక్ చేసుకోవచ్చు మనము మధ్య మధ్యలో తీసి, స్టిఫ్గా సరిపోయిందా, మరి ఓవర్ కుక్ అయిందా అని చెప్పి. సో నేనైతే ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించున్నాను. ఈ పని అయ్యే లోపల దీంట్లోకి సింపుల్గా ఇంట్లో మన దగ్గర ఎప్పుడు కామన్గా ఉండేవి ఉల్లిపాయలు అయితే అందరి ఇళ్ళల్లో ఉంటాయి. సో ఉల్లిపాయ, క్యారెట్ అయితే నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. క్యారెట్ ఉంది, కొంచెం ఒక పచ్చిమిర్చి, స్పైస్ కోసం పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ ఒక టమాటా అంటే ఇది మనం మామూలుగా పాస్తాస్లో టమాటా సాసు, ఆ కెచప్ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా, నేను దానికి రీప్లేస్మెంట్గా టమాటా వేసుకుంటాను. సో మనకు ఆ కొంచెం ట్యాంగీ ఫ్లేవర్, టేస్ట్, కొద్దిగా పులుపుదనం అనేది ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న టమాటాలు అసలు పులిపే ఉండట్లేదు. ప్లస్ ఆ తోలు కూడా ఏంటో మనకి ఉడికిన తర్వాత అలా బయటకు వచ్చేస్తూ అంతా మనం ఫుడ్లో ఆ తొక్కలే కనబడుతున్నాయి అని చెప్పేసి ఈ మందంగా ఉంది. సో దాని పైన ఉన్న తోలు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. దానివల్ల ఏమవుతుందంటే ఉడికిన తర్వాత చక్కగా దాంట్లో కలిసిపోతుంది, బాగుంటుంది, గ్రేవీగా అనిపిస్తుంది. లేదంటే సింపుల్గా గ్రైండ్ కూడా చేసి వేసేసుకోవచ్చు. పాస్తానే కాబట్టి కోటింగ్ లాగా పట్టి మనకి చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క బుర్ర ఒక్కొక్కలా ఆలోచిస్తుంది కదా. ఒకసారి ఏమో గ్రైండ్ చేసుకోవాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి పెద్ద ముక్కలు వేయాలనిపిస్తుంది, ఒకసారి చిన్న ముక్కలు వేయాలనిపిస్తుంది. సో వంట అనేది ఏంటంటే మన చేతిలో పని. అండ్ ఈ పాస్తా మీరు తీసుకోవాలంటే నేను దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు కావాలంటే పిన్ కామెంట్ అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోండి. ఇదిగోండి పాస్తా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ఫ్యాన్సీ టైప్గా అయితే చేసుకోనండి. నేనైతే మన తెలుగు వంటలు చేసుకునే స్టైల్లోనే పాస్తాను కూడా వండేస్తాను. చెప్పాలంటే సింపుల్గా కొంచెం ఆయిల్ వేసాను, కానీ బటర్ వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది. కానీ టైంకి గుర్తు రాలేదు. నేనైతే ఆయిల్ వేసి కొంచెం జీరా వేసుకొని, ఆ పచ్చిమిర్చి ఒక్కటి కాస్త మగ్గాలి కాబట్టి ఆ ఫ్లేవర్ రావడానికి ముందు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసాను. కొంచెం ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత మనము మిగిలిన కట్ చేసుకున్నటువంటి క్యారెట్, టమాటా ఇవన్నీ కూడా వేసేస్తాను. ఉల్లిపాయ త్వరగా మగ్గుతుందని చెప్పేసి చిటపట్లాడుకున్న నూనె అంతా పడకుండా ఉంటుందని ముందైతే మూత పెట్టేశాను. తర్వాత సింపుల్గా ఆనియన్ కొంచెం సాఫ్ట్ మరీ కూరల్లో మగ్గినంత అవసరం లేదండి, జస్ట్ లైట్గా సాఫ్ట్ అయితే తినేటప్పుడు కూడా ఆనియన్ క్రంచీగా తగులుతూ బాగుంటుంది పాస్తాలో. లైట్గా అయిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఇవి కూడా వేసేయచ్చు. ఇంకా మన దగ్గర బీన్స్ కానీ, చిన్న చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ కానీ, అదే ఫ్రెంచ్ బీన్స్ కానీ, బఠానీ కానీ, ఇంకా మన ఇష్టం అనమాట. ఇంట్లో మంచిగా అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అన్నిటిని కూడా వేసుకొని చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి. పాస్తా అంటే ఏదో పాస్తా లాగా చూడాల్సిన అవసరం లేదు, మంచి హెల్దీ వర్షన్ తయారు చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నేనైతే చేసుకుంటున్నాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత చూసుకొని క్వాంటిటీని బట్టి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేస్తాను. పసుపు వేస్తే నాకు ఆ కలర్ నచ్చుతుంది. ప్లస్ ఇప్పుడున్న క్లైమేట్కి కొంచెం యాంటీ బ్యాక్టీరియల్గా కూడా మన బాడీకి అది వాడితే మంచిది కదా పసుపు అని చెప్పేసి అది కూడా వేసి, పచ్చిమిర్చి ఉన్నా కూడా కొద్దిగా కారం వేసుకున్నాను. నాకు టమాటా తోటి వేసేటటువంటి ఆ ఉప్పు, కారం, పసుపుతో కలిసినటువంటి ఆ టమాటా కూర రుచి ఉంటుంది చూడండి, ఆ బేస్ కర్రీ అనేది దేనికి ఏ కూరగాయకి కలిపినా కూడా మంచి ఫ్లేవర్, టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి సోయా సాస్ మాత్రం వేశాను. ఇంకా టమాటో సాసు, చిల్లీ సాస్ అవన్నీ ఉన్నాయి, కానీ ఫ్రిడ్జ్లో వేసుకోవాలనిపించలేదు. సింపుల్గా మనం ఉడికించి డ్రైన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పాస్తా అందులో వేసేసి కలిపేసామంటే
చిటికలో అయిపోతుంది. అంటే మనకు చూడడానికి ఎంతసేపు పట్టిద్ది కానీ హార్డ్లీ మనం చేసుకుంటూ ఉంటే సైమల్టేనియస్గా ఒక 5 నుంచి 10 నిమిషాల్లో క్విక్గా రెడీ అయిపోతుంది. మనం డిన్నర్ టైంకైనా ఎంజాయ్ చేయొచ్చు, స్నాక్స్ టైంలో అయినా తినొచ్చు. మరీ బ్రేక్ఫాస్ట్ తినలేం కానీ ఈదర్ స్నాక్స్ ఆర్ డిన్నర్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మంచిగా పిల్లలకి హెల్దీ పాస్తా పెట్టాలి అనుకుంటే ఇప్పుడే దిశానో వాళ్ళ యొక్క పాస్తా లిషియస్ ఈ పాస్తాని నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా షాపింగ్ కావాలంటే చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో ఉంటుంది. ఇంకా ఈ రొటీన్ వచ్చేసి నిన్న మీరు వ్లాగ్ చూశారు కదా, అంత గందరగోళం అయిపోయిన తర్వాత ఆ చల్లదనానికి నాకు ఏం పని చేయబుద్ది కాక అవన్నీ పక్కన పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత నిదానంగా అన్ని పనులు చూసుకొని ఫ్రెష్ అయ్యి తిన్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేసుకున్న వర్క్స్ అనమాట ఇవన్నీ. అంటే కొంచెం మన ఈవినింగ్ రొటీన్కి ముందుగా జరిగినటువంటి వర్క్ రొటీన్ అంతా ఇది. మెయిన్గా ఏంటంటే ఆ రోజు మీకు చెప్పాను కదా, దోసకాయ చట్నీ చేశాను, దోసకాయ పప్పు చేశాను. ఆ 2 చిన్న చిన్న దోసకాయలు ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో ఉన్నాయి. మళ్ళీ ఒకటి వాడి ఇంకోటి ఎక్కువ రోజులు ఉంచడం ఎందుకని చెప్పేసి అటు ఇటు. కానీ విచిత్రం ఏంటంటే అందులోనూ టమాటా వేస్తాము, దోసకాయ వేస్తాము, కానీ ఒకటేమో మంచి డిఫరెంట్ పప్పులో వేస్తే వచ్చే రుచి కమ్మదనం వేరే ఉంటుంది, చట్నీ చేసుకుంటూ వచ్చే రుచి కమ్మదనం వేరే ఉంటుంది. దేని రుచి దానికి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ సేమ్ అయినా కూడా అసలు టోటల్ డిఫరెంట్ 2 రకాల పదార్థాలని మనం ఒకే వస్తువుతోటి ఎంత బాగా క్రియేట్ చేస్తామని అనిపించింది అనమాట. నాకైతే చిన్న క్రియేటివిటీ లెవెల్ అనిపించింది అవి చూసి. దోసకాయలో మనం పప్పు వేసి ఉడికించుకుంటే వచ్చే దోసకాయ పప్పు ఫ్లేవర్ ఎంత బాగుంటుందో, అదే 2 టమాటాలు వేసి పచ్చడి చేస్తే పచ్చిమిరపకాయలతో వచ్చే పచ్చడి కూడా టేస్ట్ అంతే బాగుంటుంది. ఎస్పెషల్లీ దోశ ఇడ్లీ ఉన్నప్పుడు దోసకాయ చట్నీ అంటే మా ఇంట్లో వాళ్ళైతే గిన్నె ఖాళీ చేసేస్తారు. నేను అన్నానని కాదు, కొంచెం స్పైస్ తక్కువగా చేశానంటే అసలు మొత్తం తినేసేస్తారనమాట, అంత ఇష్టము మా ఇంట్లో. ఇంకా ఈ మజ్జిగ ఇవన్నీ, పెరుగు ఎక్కువ తినబుద్ధి కావట్లేదు కాబట్టి ఆ తినే ముందు మజ్జిగ చేయడం ఎందుకు అని చెప్పి గుర్తొచ్చింది. సరే అని చెప్పి బ్లెండర్లో బ్లెండ్ చేసేసి పక్కన పెట్టుకుంటాను. కాకపోతే మజ్జిగ చేసినప్పుడు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి మజ్జిగ నేను గబుక్కున గ్లాసుల్లో పోసుకుని తాగిస్తే తోడు అనేది మిస్ అయిపోద్ది. మనకు ఆ తోడు లేకపోతే మళ్ళీ ఎవరినో ఒకరిని అడగాలి, లేదంటే మళ్ళీ ఒక పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలి. అందుకని చెప్పి గ్రైండ్ చేసి వేసిన తర్వాత కొంచెం మాత్రం, అంటే ఎన్నోసార్లు ఇలా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుసుకున్నటువంటి టిప్పు, కొంచెం మజ్జిగ మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న గిన్నెలోనో లేదంటే గ్రైండ్ చేసిన మిక్సర్ జార్లోనో పక్కన ఉంచేసుకుంటాను. సో దట్ పొరపాటున ఎవరైనా ఇంట్లో మజ్జిగ ఉన్నాయని చెప్పి తాగేసినా, నేనే మర్చిపోయి తాగేసినా తోడు అనేది మిస్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అది మాత్రం కంపల్సరీగా జాగ్రత్త చూసుకోవాలి మనము. ఇంకా ఉదయం వేసినటువంటి దోసపిండి అది కూడా ఒక చిన్న గిన్నెలోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, దోసపిండి ఉందనుకోండి అలా ఏమైనా తినాలి అనిపిస్తే ఒక 2 దోశలు వేసుకుని కూడా అప్పటికప్పుడు చట్నీ ఉంటే ఇంకా బాగా అనిపిస్తుంది అనమాట. సాయంత్రం కూడా తినాలి అని అనిపిస్తుంది నాకైతే. చిన్నప్పటి నుంచి అమ్మలు చేసి పెడుతూనే ఉన్నారు, మనం తింటూనే ఉన్నాం, కానీ ఇంకా దోశల మీద ఆ ప్రేమ ఏంటో నాకైతే అర్థం కాదు. ఆ పిండి కనిపించగానే ఏదో ప్రాణం లేచి వచ్చినట్టుగా, ఇంట్లో ఎవరేది అడిగినా వెంటనే చేసేయచ్చు అన్న భరోసాతో పాటు మనకి ఏదైనా తినాలి అని అనిపించగానే వేసేసుకోవచ్చు అనే భరోసా కూడా వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి తిన్నా కూడా ఇంకా దాని మీద అంత మమకారం ఏంటో నాకే అర్థం కాదు. నాకైనా మీకు కూడా అలా అనిపిస్తుందా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఫైనల్గా మన చట్నీ, ఇగో దోసకాయ. ఎందుకంటే చట్నీ రుబ్బంగానే గిన్నెలో పెట్టను, ఎందుకంటే చాలాసార్లు నేను చూసిన పని ఏంటంటే గిన్నెలో రుబ్బంగానే పెడతాను, ఆ దోశల్లో వేసుకొని అది సగం అయిపోతుంది. ఉన్న క్వాంటిటీకి అయిపోయిన క్వాంటిటీ మ్యాచ్ అవ్వదు. మళ్ళీ నాకు ఆ కొంచెం చట్నీ పెద్ద గిన్నెలో ఉంచడం ఇష్టం, మళ్ళీ ఇంకో గిన్నెలో పెడతాను. అందుకని అప్పటి నుంచి ఏం చేస్తాను అంటే బ్రేక్ఫాస్ట్ తినేంత వరకు దాన్ని మిక్సీ జార్లోనే ఉంచి చివరికి ఎంత మిగిలితే అంత దానికి సరిపడా గిన్నెలో పెడతాను అనమాట. అప్పుడు ఎక్స్ట్రా గిన్నెలు అవ్వడం అనేది ఉండదు అని నేను తెలుసుకున్న టిప్పు. ఇలాంటివి ఏంటంటే బై ఎక్స్పీరియన్స్, మనం రోజు చేసే పనులతోటి వచ్చేటటువంటి టిప్స్ అనమాట. ఇంత అడుగున ఉన్న చట్నీకి ఇంత పెద్ద గిన్నె ఉంచలేం కదా, సో దాన్ని మళ్ళీ ఇంకో దాంట్లో పెడితే ఇది ఒకటి కడగాలి. ఇప్పుడంటే డిష్ వాషర్ ఉందిలేండి, కానీ డిష్ వాషర్ లేనప్పుడు వచ్చినటువంటి థాట్స్ అనమాట, గిన్నెలు సేవ్ చేసుకునే టిప్స్. ఇంకా మొన్న అయితే బాబు కోసము స్నాక్స్ టైంలో ఏంటవి ఆలు బజ్జీ చేశాను. సో ఆయిల్ అలాగే ఉండిపోయింది కడాయిలో. సో ఇంకా అవన్నీ కూడా తీసేస్తే కొంచెం స్టవ్ దగ్గర గజిబిజి లేకుండా ఉంటాయని అవంతా కూడా సర్దుతున్నాను. అండ్ కిందకి వెళ్ళి కూడా కలబంద చెట్టు నేను అక్కడ పాతింటి దగ్గర నుంచి తెచ్చుకున్నది ఒకటి డబ్బాలో పెట్టింది, అసలు పాడైపోయిందండి. కింద భూమిలో పెట్టింది అయితే మంచిగా ఉంది. సో రోజు మర్చిపోతూ ఉన్నాను తెచ్చుకోవాలి హెయిర్ పెట్టుకోవడానికి అని చెప్పి. మొన్న గుర్తుపెట్టుకొని నేను వెళ్ళి తీసుకొని వచ్చేసి ఆ ప్లేట్లో పెట్టుకున్నాను. అంతా క్లీన్ చేసి ఉంచుకుంటే ఏదైనా ప్యాక్ పెట్టుకోవాలన్నా గబుక్కున తీసుకోవడానికి ఉంటుంది. అంటే కింద వరకు వెళ్ళి తెచ్చుకోవాలి అంటే మనకి అంత కంఫర్ట్ ఉండదు. ఒక్కోసారి సరేలే ఏం వెళ్తాంలే అని పోస్ట్ పోన్ చేస్తామని చెప్పి ఆ అలోవెరా అవన్నీ కూడా కట్ చేసేసి తెచ్చిపెట్టుకున్నాను.
అమ్మయ్య, ఫైనల్గా ఈ స్టవ్ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేసి క్లీన్ చేస్తే వచ్చేటటువంటి సాటిస్ఫాక్షనే వేరే లెవెల్. ఇంకేదైనా పని చేయడానికి ఆ కౌంటర్ క్లీన్గా చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే, నాకైతే చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది వర్క్ చేయడానికి. అండ్ ఇగోండి ఇక్కడ వచ్చేసి మొత్తం అలవేరా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. కొంచెం పక్కన అటు ఇటు ఇరిగినవి ఎవరో కట్ చేసినట్టున్నారు. నేను ఇంతకు ముందు వెళ్ళినప్పుడు పెద్దగా ఉన్నది సగమే ఉంది, ఎవరో కట్ చేసుకున్నట్టున్నారు. సో ఇంకా ఆ ముక్కలుగా ఉన్నవన్నీ కూడా తెచ్చుకున్నాను. మిగిలిన ఫుల్గా ఉన్నది సపరేట్గా పక్కన పెట్టేసి, సో ఇవన్నీ కూడా క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని, తోలు తీయచ్చు కానీ ఎందుకులే, ఎప్పటికప్పుడు కావాలన్నప్పుడు తోలు ఉన్నదే కట్ చేసుకొని కొంచెం చివర్లు తీసేసి తీసుకుంటే ఫ్రెష్ జెల్ వస్తుందని చెప్పి నేనైతే మొత్తంగా కాకుండా కొంచెం వాడినట్టుగా ఉన్న భాగాలు మాత్రమే క్లీన్ చేసుకున్నాను. అమ్మయ్య, మొత్తానికైతే పనంతా అయిపోయిందండి. ఇంకా లాస్ట్గా ఆల్రెడీ ఇంట్లో కొంచెం పప్పు ఉంది, చట్నీ ఉంది అండ్ పెరుగు 3 ఉన్నాయి. జస్ట్ ఒక రైస్ కడిగి పెట్టేస్తే సరిపోతుంది కాబట్టి నేను ఈ రైస్ కుక్కర్లో కాస్త అడుగుని నీళ్లు పోసేసి గిన్నెలో బియ్యం కడిగేసేసి పెట్టేసి మూత పెట్టేస్తాను. హ్యాపీగా టైంకి అన్నం ఉడికిపోతే డిన్నర్ కూడా ఇన్ టైంలో చేసేయచ్చు. ఇంతేనండి ఇవాళ సింపుల్ బ్లాగ్. మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ స్టిల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి.